ఏం చేస్తున్నావు? ఏమైనా 5 వేల నుంచి నా పక్కన 5 వేల నుంచి చూస్తున్నావు, ఏం చేస్తావు? ఏం తెలుసుకున్నావు అని అడుగుతారా లేదా? ఏం చెప్తారు మరి? భగవాన్ బాబా గారి గురించి మిమ్మల్ని మాట్లాడమని ఎవరైనా మీకు ఒక 5 నిమిషాలు 1 నిమిషం టైం ఇచ్చారనుకోండి, ఏం చెప్తారు? మీకు తెలిసిన వాళ్ళ గురించే చెప్పగలిగేది, తెలియని వాళ్ళ గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. అంతేనా కాదు? ఏమైనా చెప్పగలమా? ఏమైనా చెప్పగలమా? ఎవరికి వాడు ప్రశ్న వేసుకోండి. మీకే ఆ అవకాశం ఇచ్చారనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? బాబా చేసిన పనులు గురించి చెప్తారా? ఏం చెప్తారు? బాబా గారి చరిత్ర సత్యం శివం సుందరం ఉంటుంది కదా, చదివారు ఎవరైనా? చదవలేదు. సత్యం శివం సుందరం కాబట్టి చెప్పే అవకాశం ఉంది. ఓపెనింగ్ పోని షిరిడి సాయి పర్తి సాయి సీరియల్ చూసారు? వచ్చింది కదా, షిరిడి సాయి పర్తి సాయి చూసారు? వచ్చిందా? షిరిడి సాయి పర్తి సాయి పార్ట్ 1 పార్ట్ 2 రెండో పార్ట్ కూడా చూసారా? అది చూస్తే చూసిన వాళ్ళు ఒకటో తలకాయ 2 తలకాయలు ఊరుకున్నాయి అంతే, మిగిలిన వాళ్ళు చూడలేదు. అంటే మనకి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉంటే ఇవన్నీ చేస్తామంటారా? ఆ ఆసక్తి లేకపోతే చేస్తామంటారా? ఎవరి గురించి అయినా మనకి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటేనే కదా తెలిసేది. అంతేనా కదా? మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్తారా లేదా? చెప్తారా లేదా? అది చెప్పకపోయినా మీ కళలో కనబడిపోతున్నాడు మీ హీరో, తెలుస్తున్నాడు ఇక్కడ. అంటే మీకు ఫేవరెట్ హీరో ఉన్నాడా లేదా? ఉన్నాడు నేచురల్గా. వాడి గురించి మీకు తెలుసా తెలియదా? తెలుసు, తెలివేస్తారు వాడి గురించి. వాడి సినిమాలు అవి, వాడి సినిమాలు ఇవి, వీడి సినిమాలు ఇవి, ఎప్పటికి ఎన్నిసార్లు చూశాను అన్నిసార్లు చూశాను. అంతేనా కాదు? చెప్తారా చెప్పరా? చెప్తారా? ఫేవరెట్ హీరో గురించి బాగా తెలిసిన మనకి భగవాన్ బాబా గారి గురించి ఎందుకు స్పష్టంగా తెలియదు? అసలు ఈ ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం? ఇంకా మరి మనం దేని ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాం? ఎలా వచ్చిందా? భగవంతుడని ఇక్కడేమో ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన జీవితం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? 1 గంట 1/2 గంట చేస్తాం. తర్వాత మిగిలిన జీవితం అది కూడా వారానికి గురువారం నాడు ఆదివారం నాడు 2 రోజులు 7 రోజులు చేయండి. ఈ అరగంట గంట చేసే ప్రార్థన వలన మన జీవితం మారిపోతుందా? భగవాన్ బాబా గారి గురించి తెలుసుకుంటూ వారు చెప్పినట్లు ఆచరిస్తూ పోతే మన జీవితం మారుతుంది. ఏదో సమితికి వెళ్ళాలి, వెళ్ళాం, భజనలు పాడాలి, పాడాం, రావాలి, ప్రసాదం పెట్టాలి, తినేసాం, వచ్చేసి. అప్పుడు భగవాన్ బాబా గారి గురించి తెలుస్తున్నాం. తెలియదు. ఎవరైనా మిమ్మల్ని అడిగారు, మిమ్మల్ని చూడగానే వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అబ్బాయి అని అడిగారు, ఏం చెప్తారు? సమితికి వెళ్ళి వస్తున్నామంటే అంట. అంతేనా? ఏం చేశారంట? భజన చేసి వచ్చామంటే అంట. అంతేనా? భగవాన్ బాబా గారి గురించి 2 నిమిషాలు చెప్పినాయన అంటే మీ ఇంట్లో వాళ్ళే అడిగారు అనుకోండి, మీ తల్లిదండ్రి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? కళ్ళు నరవటం ప్రశ్న ఇప్పుడు నరవటంలో తెలియదు. తెలిస్తే కళ్ళు తెలుస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టండి, మీకు తెలిసిన ప్రశ్న అడిగాను అనుకోండి, మీ కళ్ళు తెలుస్తాయి. అవునా కాదు? ఐ నో ఇట్ అంటాయి కళ్ళు. తెలియనప్పుడు జనక. కాబట్టి మనం ప్రయత్నం చేసి ఏం తెలుసుకోవాలన్నమాట? భగవాన్ బాబా గారు ఏం చెప్పాడు, ఎలా జీవించారు, మనల్ని ఎలా జీవించమన్నారు. సరే, మీ అందరికీ సులభంగా గుర్తుండేట్టుగా ఒక 5 అంశాలు చెప్తాను. 5 చెప్పడం ఒకటి చాలండి. అంటే మీరు ఇచ్చే టైంలో పెట్టుకుంటుంది అనమాట. అలా బాబావారి అనుగ్రహం వలన ఇప్పటికి 34 సంవత్సరాల నుంచి ఈ బాబా గారి గురించి మాట్లాడడం జరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేది ఇదే. కొత్తగా చెప్పడానికి ఏమి ఉండవు. బాబా గారు చెప్పినది చెప్పడమే కష్టం. మనం అవి చెప్పుకుంటే చాలు. మనం మీకు 5 అంశాలు చెప్తాను. అదేనా జీవితానికి పనికి వచ్చేదన్నమాట. ఆ 5 తెలుసుకుంటే
బాగా తెలిసినట్టే అని బాబా గారు అంటారన్నమాట. అదేనండి. ఏంటవి? మానవుడు పాటించవలసినటువంటి 5 ముఖ్యమైనటువంటివి. మనందరం మానవులైనా కాదు, మానవులైనా డౌట్ ఉందేమో, మనుషులైనా తనకాయ ఉంటాం ఇంకా ఎక్కడో ఇంటికి వెళ్ళిపోయారు మధ్యలో లేదుగా ఇక్కడేమన్నా మనందరం మనుషులైనా కదా. మనుషులందరూ ఏం చెయ్యాలి అంటే ఏదో చేయాలా కదా, పుట్టిన తర్వాత పోయే వరకు ఏదో చేస్తామా చేయమా? అసలు మనం తప్పనిసరిగా చేయవలసినవి ఏంటి? ఎవరు చెప్పారు? బాబా గారు చెప్పారు. అర్థమైనా? ఏం చేయమన్నారు? సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. తెలుసుకెళ్ళి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఎవరు చెప్పారు? అంటే ఏంటి? 5 అంటే ఏమిటి అన్నారు అనుకోండి. అంతేగా మీరు బయట నారాయణ కూడా ఎవడో అడిగాడండి, ఏం చెప్పారు? బాబా గారు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల గురించి చెప్పారండి అన్నారు. అంటే ఏమిటా? ఉందా మన దగ్గర సమాధానం? ఉందా మన దగ్గర సమాధానం? ఒక ఇంగ్లీష్లో చెప్పమంటారా? అయితే తెలుగులో భాష ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్తారు, అదేం ప్రాబ్లం లేదు. హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు. దానికి 5కి ఏమని పేరు? మానవతా విలువలు. మీరందరూ స్టూడెంట్స్ అయినా కాదు? స్టూడెంట్స్ అయినా చదువుకుంటున్నారా లేదా? చదువుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఎడ్యుకేషన్. ఏమంటారు? ఎడ్యుకేషన్ అంటారా లేదా? ఎడ్యుకేషన్ ఏం పెంపొందించాలి మనలో? చదువుకున్నవాడికి, చదువుకున్న వాడికి, చదువుకోని వాడికి ఏమి తేడా? మనకి రాయడం వచ్చు, చదవడం వచ్చు. ఆయనకి రాయడం రాదు, చదవడం రాదు. మరి అంతేనా తేడా? చాలా కాలం వరకు ఇంతే అనుకున్నాం. ఇంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు. ఈయనన్నీ చదవగలడు, ఈయనన్నీ రాయగలడు. వీడు నేను చదవలేడు, ఇతరుల మీద ఆధారపడతారని ఎడ్యుకేషన్కి మనం నిర్వచనం చెప్పుకున్నాం. అర్థమైందా? బాబా వారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ వెన్ ఇట్ డస్ నాట్ ఇంప్రూవ్ యువర్ హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్. ఈహెచ్వి అని ఒక ప్రోగ్రామ్ ఉంటారు. ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. చదువుకున్నవాడు ఎలా ఉండాలి? మానవతా విలువలతో ఉండాలి. చదువుకోని వాడికి తెలియదు కాబట్టి వాడు పుస్తకాలు చదువుకోలేదు, ఎవరిని వినలేదు, ఏమీ చేయలేదు, రాయలేదు, చదువుకోలేదు. కాబట్టి వాడిని ఎగ్జామ్ చేసేది. ఎవరికైతే మానవతా విలువలు లేవో వాడు చదువుకోనివాడు. రీడ్ రైట్ కాదయ్యా బాబు. ఎవరి జీవితంలో అయితే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే 5 మానవతా విలువలు లేవు వాళ్ళందరూ చదువురాని వాళ్ళే. ఎవరి జీవితంలో అయితే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే 5 మానవతా విలువలు ఉన్నాయో ఆచరణాత్మకంగా, ఉపన్యాసంలో ఉండాలంటే ఆచరణ, ప్రాక్టీస్లో ఉండాలా, పక్కవాడికి చెప్పాలా, మనం స్పీచ్లో ఉండాలా, ఆచరణలో ఉండాలి. అంతేనా కదా? రోజువారీ జీవితంలో ఇవి ఆచరించేవారు ఎవరో వాళ్ళే చదువుకున్నవారు, విద్యావంతులు అని ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి వరకు ప్రపంచంలో ఇదే అనుకున్నారు. హూ ఈజ్ ఎడ్యుకేటెడ్? ఏ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు రైట్ అండ్ రీడ్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. హూ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్? ఏ పర్సన్ డోంట్ నో, డజంట్ నో హౌ టు రైట్ అండ్ హౌ టు రీడ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. ఇలాగే ఆలోచించింది ప్రపంచం అంతా, అన్ని దేశాలు, మన దేశం ఒకటం కాదు. అర్థమైందండి? కాబట్టి బాబా గారు స్పష్టంగా ఇచ్చే నిర్వచనం ఏమిటి? ఎవరి జీవితం అయితే మానవతా విలువలతో నిండి ఉంటుందో వాడు విద్యావంతులు. ఎవరి జీవితంలో అయితే మానవతా విలువలు లేవో వాడు చదువు రాని వాడు. బాగుందా? బాగుందా? ఆచరించదగినగా. సత్యం అంటే ఏంటి? ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎప్పుడు నిజమే చెప్పాలా? ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే
ఎప్పుడు అంటే కలలో కూడా. మనకెన్నున్నాయి? మెలకువ, కళ, నిద్ర, మూడు ఉన్నాయా లేదా? అంటే కళలో కూడా అసత్యం చెప్పవు, నిద్రలో కూడా చెప్పవు, మెలకువలోనే కాదు. ఎంత మనకి బలం ఉండాలి అంటే మెలకువలోనూ చెప్పకూడదు అబద్ధం, కళలోనూ చెప్పకూడదు, నిద్రలో కూడా చెప్పకూడదు. అప్పుడే ఎప్పుడూ చెప్పని వాళ్ళం. అంతేనా కాదు? ఎవరూ చూడటం లేదు కదా అని చెప్పొచ్చా చెప్పకూడదంటాం? మనం సత్యం చెప్పేటప్పుడు ఏం ఆలోచిస్తాం? వాడికి తెలియదు అనుకుంటాం. కానీ ఎవరికి తెలుసు? లోకులు ఎరుగకున్నా లోకేశ్వరుడు ఎరుగడా అన్న బాబావారు ఏం చెప్పారు? లోకులు ఎరుగకున్నా లోకేశ్వరుడు ఎరుగడా. భగవంతుడు తెలియదా? భగవంతుడి దగ్గర ఎక్కడ దాస్తాం? మన జీవితంలో రహస్యాలు ఉన్నాయా లేదా? నీకు సీక్రెట్స్ ఉన్నాయా లేదా? కంపల్సరీ ప్రతి జీవితంలో నీకు సీక్రెట్స్ ఉన్నాయా లేదా? పక్కవాడికి చెప్పకూడనివి, చెప్పనివి, అవునా కదా? భద్రంగా ఉంటాయి లోపల. మన లోపల ఉంటాయా ఉండవా చూసుకోండి మీరు కావాల్సి వస్తే. మీరు ఎవరికి చెప్పరు వాటిని, కానీ వాటిని భగవంతుడి దగ్గర దాచటం వీలవుతుందా? అవుతుందా? ఎందుకని? లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడా లేదా దేవుడు? కానీ నీ లోపల కూడా ఉంటాడా ఉండడా? నీ రహస్యాలన్నీ ఆయనకి తెలుస్తాయా తెలియవా? మరి ఎక్కడ దాస్తావు ఇప్పుడు? మరి ఎక్కడ దాస్తావు? ఎవరికి చెప్పబెట్టకుండా నేను ఫలానా ఊరిలో పెట్టాను తెలుసా? అది నాకే తెలుసు. టైం వచ్చినప్పుడు నేను వాడేసుకో అనుకుంటున్నాడా లేదా మానవుడు? అప్పుడు అది ధర్మం అవుతుందా? సత్యం తర్వాత రెండో పని ఏంటి? ధర్మం. ధర్మం. అధర్మం అంటే ఏంటంటే రహస్యం. ఎవరికీ తెలియకుండా నేను ఏదైనా చేస్తాను. గురువు గారు మీలాంటి పిల్లలందరికీ, శిష్యులందరికీ ప్రసాదం ఇచ్చారు. గురువు గారు ప్రసాదం ఇస్తారు కదా, ఇచ్చారు. ఏం చెప్పారు? నాయన ఎవరు చూడకుండా ఈ ప్రసాదం తినేసి రండి అని చెప్పారు. ఏం చెప్పారు? కుదురుతున్నా కదా, ఎవరు చూడకుండా తినచ్చా తినలేమా? ఎందుకని? కానీ మామూలుగా ఆలోచిస్తే ఏమిటి? ఎవరు లేకుండా గదిలో వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని ఎవరు లేరని కన్ఫర్మ్ చేసేసుకుని తినేస్తే ఎవరు చూడకుండా తినేసాను. మన జీవితంలో అలా మనం రహస్యంగా అనుభవించినటువంటి ఎన్నో సందర్భాలు మన జీవితంలో ఉంటాయా? ప్రతి వారి జీవితంలో ఉంటాయి కదా. అవన్నీ అధర్మాలే. ఎవరు చూడటం లేదనుకోవడం అన్నారు. సర్వదా సర్వకాలములందు భగవంతుని దృష్టిలో నేనున్నాను. ఎవరి దృష్టిలో ఉన్నా మనం? భగవంతుని దృష్టిలో నేను ఉన్నానని జీవించేవాడు ధర్మం తప్పడు. తప్పైపోయిగా ఏదప్పటిగా వాడి జీవితంలో రహస్యం ఏముంది? తెరిచిన పుస్తకం. బాబా వారి జీవితంలో ఏం రహస్యాలు లేవు, అన్ని తెరిచిన పుస్తకమే. అందరికీ తెలుసు, అందరికీ చెప్పేశారు, ఎన్నిసార్లు చెప్పారు. ఆయన పుట్టినప్పటి నుంచి పుట్టుకకు కారణం దగ్గర నుంచి చివరి దాకా చెప్పేశారు. ఏ ఒక్కటి రహస్యంగా ఉంచుకోలేదు. మన జీవితం రహస్యాలు. కాబట్టి రెండో లక్షణం ఏమిటి? సత్యం, ధర్మం. తర్వాత ఏంటండి? శాంతి. అందరం శాంతితో జీవిస్తున్నామా, అశాంతితో జీవిస్తున్నాం? శాంత అశాంత? శాంత అశాంత? ఏ వయసు నుంచి మొదలైంది అశాంతి? ఎప్పుడప్పుడు మొదలవలా అవుతా? పుట్టంగానే మొదలైందన్నామా ఈ అశాంతి? పుడుతూనే అశాంతితో పుట్టామన్నావు మనం? పుట్టలేదు. ఎవరైనా పుడుతూనే అశాంతితో పుట్టిన వాళ్ళు అడిగినా, నా చిన్నప్పటి నుంచి నాకు అశాంతి అనేది పుట్టినప్పటి నుంచి అనేవాడు నా మీలో ఎవరైనా ఉన్నారా? లేదు. కొంతకాలం మనం బాగా ఉన్నావా లేదా? పుట్టిన తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు బాగున్నావు, బాగాలేదా? బాగున్నా. మన అశాంతి ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలైంది?
ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? నా ఇష్టం అన్నది మన అశాంతి ఎప్పటి నుంచి మొదలైందండి? ఎన్నిసార్లు అంటాం రోజు మొత్తం? ఎన్నిసార్లు అంటాం? రోజు అంటాము. ఒకటి తినాలి, ఏమంటాం? నా ఇష్టం. ఒకటి బట్టలు వేసుకోవాలి, నా ఇష్టం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ప్రతి దానికి నా ఇష్టం అని అంటున్నాను. ఒకటి చదువుకోవాలి, ఒక సినిమా చూడాలి, ప్రతి ఎక్కడ లేదు. మనం నా ఇష్టం అని ఎప్పుడు అంటలేదు? ప్రజానికి అంటున్నావు లేదా? నా ఇష్టం అనడం చేత మనం అశాంతిగా జీవిస్తాం. అశాంతికి మూల కారణం ఏమిటయ్యా? నా ఇష్టం అనడమే. ఏం చేయమంటారండి? మనకి శాంతి కావాలా వద్దా? ఇప్పుడే మీరు ప్రార్థన తర్వాత చివరికి ఏం చెప్పారు? ఓ శాంతి శాంతి శాంతి. అశాంతి 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 అన్నారా మీరు? ఏమన్నా అనలేదా? మనం ఉంటుంది అశాంతి కదా. మనకు కావాల్సింది ఏంటి? కాబట్టి శాంతికి మార్గం ఏమిటి? శాంతి ఎలా వస్తుంది? నా ఇష్టం అని అనకూడదు. దేనికి నా ఇష్టం అని అనకూడదు. మరి ఏమనాలండి? మరి ఏమనాలి? 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 నీ ఇష్టం అనాలి. భగవంతుడి ఇష్టం అండి. నా ఇష్టం ఏమిటి అన్నారండి. ఇప్పుడు శాంతి అయినా కాదు. ఎందుకని? భగవంతుడు ఎప్పుడు ప్రపంచంలో అందరినీ సమస్త లోకా సుఖినో భవంతు అని కదా ఆశీర్వదించారు. ఎప్పుడు సుఖం ఉంటుంది? శాంతంగా ఉంటే. అశాంతితో ఉంటే సుఖం ఉంటుంది, మనకి దుఃఖం ఉంటుంది. అంతేనా? అశాంతితో ఉంటే దుఃఖం ఉంటుంది. కాబట్టి సుఖం ఎప్పుడుంది? శాంతంగా ఉంటేనే. కాబట్టి శాంతంగా ఉండాలంటే సరైన పద్ధతి ఏమిటి? నీ ఇష్టం అని భగవంతుడి ముందు అన్నిటికీ ఒప్పేసుకోవాలి. ఏం చేయాలి? నీ ఇష్టం. ఈజీనే అంటారు, కష్టం అంటారు. నీ ఇష్టం అంటారు. ఈజీనా కష్టం? మీ అమ్మా నాన్న మీ బర్త్డే వచ్చిందమ్మా, బట్టలు కొనుక్కుంటావు నాన్న, కొత్త బట్టలను అడిగారు అనుకో, ఏం చెప్తావు? ఇప్పటివరకు ఏం చెప్పావు? అయిపోయి. ఇప్పటి నుంచి ఏం చెప్పాలి? అప్పుడు వాళ్ళు ఆనందపడతారా, దుఃఖపడతారా? ఇంతకాలం మనం వాళ్ళని కూడా దుఃఖ పెట్టాం కదా. నా ఇష్టం అని కరెక్టేనంట. కరెక్టేనా? నా ఇష్టం అని వాళ్ళు కూడా అనుంటే మనం పెరిగి పెద్దవాళ్ళం అయిపోయారు. వాళ్ళు ఎట్లా జీవించారు? నీ ఇష్టాన్నే వాళ్ళ ఇష్టంగా భావించి నువ్వేం తింటావో అదే వండుతుంది మీ అమ్మ. ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగారా నీకేమి ఇష్టం అమ్మా అని? ఆవిడ అడుగుతుందా లేదండి? ఏంట్రా నీకేమి ఇష్టంగా, ఏం కావాలా చెప్తావు. ఏదో పెద్ద లిస్ట్, ఆలు ఫ్రై కావాలి, మిరపకాయ బజ్జీ కావాలి, గులాబ్ జామ్ కావాలి, లేదా? మరి చెప్పినప్పుడు ఆవిడ తయారు చేసిందా లేదా? ఎప్పుడన్నా పిల్లలు ఆ తల్లిని అడిగారా అమ్మ నీ ఇష్టం ఏంటమ్మా? తనకంటూ ఒక ఇష్టాన్నే నిలుచుకోనటువంటి మాతృము ఉంటే మొదటి దైవం. అందుకని భగవాన్ బాబా వారు ఈశ్వరమ్మ, వాళ్ళ అమ్మ పేరేంటి? ఈశ్వరమ్మ. వారినే దైవంగా. ఆయన స్వయంగా భగవంతుడే అయినప్పటికీ భగవంతుడికి జన్మ ఇచ్చినటువంటి ఈశ్వరమే నాకు శిరోధార్యం. మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను అన్నాడు. నాయన నువ్వు పుట్టపర్తి వదిలిపెట్టమాక, వదిలిపెట్టలేదు. నాయన మన ఊళ్ళో స్కూల్ లేదు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది స్కూలు? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది? కేజీ 1వ క్లాస్ నుంచి యూనివర్సిటీ దాకా ఆ ఊళ్ళోనే వచ్చాయి. నాయన మన ఊళ్ళో హాస్పిటల్ లేదురా, వేరే ఊళ్ళో వైద్యం చేయించుకోవాల్సి వస్తుందిరా. ఏం చేశారు?
అడిగిన కోరిక ఏంటి? హాస్పిటల్ లేదు. మామూలుగా మనం ఏం చేస్తాం? కానీ ఏదో సమితి చూసుకుని ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే అక్కడ వైద్యం చేసి హాస్పిటల్ వచ్చేసింది అనొచ్చుగా. అని వారు ఏం చేశారు అంటే ఏ స్థాయిలో ఆలోచించారు? మనలాగా ఆలోచించారట, భగవంతుడిలాగా ఆలోచించారు. ఎలా చేశారు? పైగా ఒక్క సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయల ఆసుపత్రి నిర్మాణాన్ని సంకల్పించారు. ఎంతంటే తెలిసిన మీకు దాని విలువ? 2,500 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆసుపత్రిని ఒక్క సంవత్సరంలో నిర్మాణానికి సంకల్పిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఈ రోజు దీన్ని ఓపెన్ చేస్తామని కొబ్బరికాయ కొట్టిన రోజు చెప్పారు. కొబ్బరికాయ కొట్టిన రోజున ఒట్టి ఖాళీ ప్రదేశం ఉంది, ఏమీ లేదా. మనకున్నట్టారు అంత ధైర్యం, మనకున్నట్టారు అంత ధైర్యం. ఎప్పుడన్నా ఆలోచించగలమా అసలు ఆ స్థాయిలో? నేనేమంటారు? థింక్ బిగ్. ఇలా ఆలోచించడం ఏమంటారు? థింక్ బిగ్. మనం ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాం? అర్థమైనా? కాబట్టి సత్య, ధర్మ, శాంతి. ఎవరైతే శాంతికి నిలయంగా ఉంటారో, అందుకే వారి ఆశ్రమం పేరు ప్రశాంతి నిలయం కదా. పుట్టపర్తిలో ఏమిటి బాబావారి ఆశ్రయం పేరు? ప్రశాంతి నిలయం. నేను ఇక్కడికి వస్తే ఏం పట్టుకెళ్తారు? ప్రశాంతి. మనం పుట్టపర్తి వెళ్ళామంటే ఏం తెచ్చుకోవచ్చు? ప్రశాంతేనా? నిజంగా తెచ్చుకుంటాం కదా. వెళ్ళారు మీరు ఎప్పుడన్నా పుట్టపర్తి? వెళ్ళారా? ఎక్కడంతా ప్రశాంతత ఉందా, అశాంతి ఉందా? మనం తెచ్చుకున్నావా? దాన్ని తెచ్చుకున్నావా? అరటి పండు రూపంలో ఉంటుందా, కొబ్బరికాయ రూపంలో ఉంటుందా, ఆరెంజ్ రూపంలో ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా ప్రశాంతి? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా ప్రశాంతి? అనుభవించగలవే కానీ దాని రూపాన్ని, దాని రంగుని, దాని ఆకారాన్ని ప్రశాంతతకి వర్ణించలేవు. అంతేనా కాదా? కాబట్టి తప్పక మన జీవితంలో 3 లక్షణాలు ఉండాలి. ఉందా? సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, శాంతి ఉండాలి. సరే, ప్రేమ అంటే ఎందుకు? ప్రేమ అనగా ఏమి? ఉండాలో వద్దా? ప్రేమ అనేది ఉండాలో వద్దా మన జీవితంలో? ఉండాలా? అక్కర్లేదు. ఉండాలా? అక్కర్లేదు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనగా ఏమి? ప్రశ్న చిన్నగా ఉంటే పెద్దగా ఉంటుంది. మరి ఆన్సర్ చేయలేము. ప్రేమ అనగా ఏమి? సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, ప్రేమించుకోరు. ఎప్పటి నుంచో పాపం అదేమిటో సినిమాలు తీయడం మొదలుపెట్టి 100 ఏళ్ళు అయిందనుకోండి. 100 ఏళ్ల నుంచి హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడమే పని. ఏ సినిమా అయినా తీసుకో, ఇంకటి మారలేదంటే. మన జీవితం అనే సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు? నువ్వే. నీ సినిమా హీరో ఎవరు? నువ్వే. మీ సినిమా హీరోయిన్ ఎవరు? మీరే. ఇలాగైనా ఆడపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ జీవితానికి వాళ్ళు హీరోయిన్ కారా? అవునా? మరి మనకి మనం ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమించాలని, మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమించాలని సినిమాలు చెప్తున్నాయి. కరెక్టేనా కదా? ఏ సినిమా అయినా చూడు, ఏముందండి? ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమిస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమిస్తున్నారు. ఇదైనా కనపడేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. బ్లాక్ అండ్ వైట్ చిన్న చిన్న సినిమా చూపెట్టినప్పటి నుంచి ఇదే గోల. ఇంతేనా కాదు? మనం ప్రేమించడానికి ఇంతకంటే ఉత్తమమైన మార్గం ఏం లేదా? ఇదే ఉత్తమమా? ఇంకేం లేదా? ఏమిటది? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఫస్ట్. వెరీ ఇంపార్టెంట్. అంటే తనను తాను ప్రేమించుకోనటువంటి వాడు ఇతరులను ప్రేమించలేడుగా. అంతేనే కాదు? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే అంటే నేనే నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు లేదా? మన జీవితంలో ఎవరు ఇంపార్టెంట్? నీ జీవితంలో నేనే. ఈ నేనే ఇంపార్టెంట్ అనుకోవడమే నన్ను నేను ప్రేమించుకోవడం అవుతుందా?
అవుతుందా? అవుతుందా? నీ జీవితానికి నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ అని నువ్వు అనుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అవుతుందా? అవుతుందా? అవునా? ఇప్పటివరకు అలాగే అనుకుంటున్నాం. అవ్వకపోతే ఏమై ఉండాలి? ఇది కాదన్నాం, ఏదో అయి ఉండాలిగా. ఏంటది? ఏమిటది? ఏంటండి? అయ్యో, అందరినీ ప్రేమించడం వీలు కాదా? అవుతుందా? ఎలా అవుతుందండి? ఎలా చెప్పు. నేను అందరినీ ప్రేమిస్తాను ఎలా చెప్పగలను? నీకెవరు విషయం లేదా? ఉంటారు ప్రతి మనిషి జీవితంలో. ఎవరితో ఉంటే గొడవ పడవా? మీ ఫ్రెండ్స్ ఉన్నారండి, మీ క్లాస్లో 30-40 మంది ఉన్నారనుకోండి, అందరు మీ ఫ్రెండ్సేనా? అందరు మీ ఫ్రెండ్సేనా? మీ ఫ్రెండ్స్ ఎవరంటే ఈ నలుగురే నా ఫ్రెండ్స్ అంటారు. మిగిలిన 40 మంది మా క్లాస్ మేట్ అంటే మేము కలిసి చదువుకున్నాం, ఫ్రెండ్స్ కాదు. ఎందుకు ఫ్రెండ్స్ కాదు? అప్పుడు అక్కడ ఏం పోయింది? తర్వాత దాని సంగతి తర్వాత. ముందు ఏం పోయింది? ఇది పోయింది. అర్థమైందా? మీకు పాఠాలు నేర్పిన మాస్టర్లు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఒకటో క్లాస్ నుంచి లెక్కేసామనుకోండి, ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారా? మీరు అందరినీ ప్రేమించారా? మేతంతో ఎంత కదలమని కాదు. ఆయన కొట్టాడు, ఈయన తిట్టాడు, నేను నాకు మార్కులు సరిగ్గా వేయలేదు. వాళ్ళ మీద మనకి ఎన్ని కంప్లైంట్లు. ప్రపంచంలో అందరి మీద మనకి కంప్లైంట్లు ఎప్పుడు వస్తాయి? మీ అమ్మగారి మీద, మీ నాన్నగారి మీద మీకు కంప్లైంట్ ఉందా లేదా? మీ అమ్మ నాన్న మీద కంప్లైంట్ ఉందా లేదా? మీ అమ్మ నాన్న మీద కంప్లైంట్ ఉందా లేదా? మీరు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, కంప్లైంట్ ఉంటుందా? మీరు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేదండి, కంప్లైంట్ వస్తున్నారా? అదే సినిమాలు చూపెట్టేది. ఇల్లు వదిలి పారిపోవడం, లేదంటే తల్లిదండ్రులు కాదని ఎక్కడికో వెళ్ళి జీవించాలనుకోవడం, ఇదే సినిమాలు అన్నింటిలో 100 ఏళ్ళ నుంచి అదే కాదు. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఇవాళ. అప్పుడు అక్కడ ఏం పోయింది మరి? ఇప్పుడు you can't love your own mother and father, how you can love all? అసలు నీ జీవితం ఎక్కడికి మొదలైంది? గురువు దైవం. ఈ నలుగురు ఉన్నారా లేదా నీ జీవితంలో? తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు లేకపోతే అసలు నీకు చదువు ఎక్కడి నుంచి వచ్చింది? దైవమే లేకపోతే అసలు నీ జీవితం ఎక్కడి నుంచి? కాబట్టి మానవ జీవితంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. తర్వాతే భార్య. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదండి. ఇవాళ చాలా పొరపాటు పద్ధతిలో మనకి ఈ ఏమంటారు విష ప్రచారం జరుగుతుంది. ఎలా అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం పక్కకు పెట్టే భార్య ఇంపార్టెంట్. పొరపాటు. సనాతన ధర్మం అలా చెప్పలేదు. మొట్టమొదటి పాత్ర తల్లి, తర్వాత పాత్ర తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఆ తర్వాతే ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, నీ యజమాని కావచ్చు, నీ భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, ఆఖరికి నీకు ప్రాణదానం చేసిన డాక్టర్ కూడా కావచ్చు. ఎవరైనా ఎవరి తర్వాత? తల్లి, తండ్రి, గురువు, దైవం తర్వాత. రైట్? అప్పుడు మీరు లవాలు చేయగలుగుతారు. ఆచరించాలి. చెప్పడం కాదండి, ఈ మాటలు అందరూ చెప్తారు, కానీ ఎవరు ఆచరించారు. భేదభావం మనలో బలంగా ఉంటే లవాలు వీలవుతుందా? ఎవరితో అయినా పోట్లాడగలవా అసలు లవ్వాలైతే? అందరినీ ప్రేమించేవాడు ఎవరితోనే ఎలా పోట్లాడగలుగుతాడు? ఉదాహరణ చెప్తా. రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరో బస్సులో పని పక్క నుంచి బస్సు వెళ్తుంది, ఎవరో బస్సు నుంచి ఉమ్మేసేది, నువ్వు కింద ఉన్నావు, వాడు చూసుకోలేదు. ఇంకొకరు రావాలో రావాల్సిందేనా? ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చింది, ఏం చేద్దాం? ఇవాళ బస్సు వెళ్ళిపోతుంది,
నీకోసం ఆగగా అయినా సరే గట్టిగా అరుస్తాడు. ఏం చేస్తాడు? అదే అప్పుడు లవ్వాలు ఉన్నట్టు. నువ్వు మీ అమ్మ పక్కన పడుకున్నావు కదా చిన్నప్పుడు, ఎన్నిసార్లు 1, 2 వదిలిపెట్టేసి ఉంటావు నీకు తెలియదు. రోజుకి ఎన్నిసార్లు? ఎప్పుడన్నా ఆవిడ కోపడిందని ఎన్నిసార్లు ఆవిడ ఎత్తుకుని ఉండగా ఆవిడ మీద 1, 2 వదిలేసి ఉంటావు. ఇప్పుడన్నా నిన్ను కింద పడేసిందా? ఏంట్రా ఈ పని చేయాలి? ఎవరైనా మీ మీద 1, 2 చేస్తే మీరు సహించగలరా? సహించలేదు. కానీ నీ తల్లి సహించిందా లేదా? ఇంతకంటే సర్వీస్ ఏం చెప్పగలరు? ఆవిడలో అది ఉంది కాబట్టే ఆవిడ మాతృదేవత. నువ్వు ఏం చేసినా సహించింది ఆవిడ. ఎందువలన? ఆవిడలో ఈ లక్షణం, ఆవిడలో లవ్వాలనే లక్షణం ఉంది కాబట్టే నువ్వు ఏం చేసినా ఆ జ్ఞానంతో చేసుకున్నావు. తెలిసి చేయలేదు అని నేను క్షమిస్తూ వచ్చింది, ఎదురు సేవ చేస్తూ. అవునా? పిల్లవాడికి 1, 2 తనకి తానే శుభ్రం చేసుకోవాలని తనకు అనిపిస్తుందా? అందులోనే హాయిగా ఆడుకుంటూ ఉంటుంది. అవునా కాదు? చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇక్కడికేం తెలియదుగా, వాడు ఉన్న చోట 1, 2 విడిచిపెడతాడు, అందులో హాయిగా ఆడుకుంటాడు. తల్లి వచ్చి ఏం చేస్తాడు? ఓ ఏం నాన్న ఇది అని ఎంత ప్రేమగా వాడిని బాగు చేసి మళ్ళా స్నానం చేసి, ఆవిడ ఆల్రెడీ స్నానం చేసి ఉంటుంది పాపం. అవునా కాదు? కానీ మరి నేను బాగు చేస్తే మళ్ళీ ఆవిడ ఒంటింట పడ్డాయా లేదా? మళ్ళీ ఏం చేయాలి పాపం? ఆవిడ మళ్ళా స్నానం చేసి వస్తుంది. ఏమనుకోలేదు. నీకు ఆహారం పెట్టాల్సి వచ్చింది. చిన్నప్పుడు ఏం తాగావు? పాలేగా తాగావు. మరి పాల నుంచి ఆహారానికి మార్చాలంటే కష్టమా సులభమా? ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా నిన్ను మార్చాలంటే? 3 సంవత్సరాలు కష్టపడితే కానీ నువ్వు పాల నుంచి ఆహారానికి మారలేదు. 6 నెలల వయసుతో మొదలు పెడతాను. నువ్వు పూర్తి ఆహారం మీద ఆధారపడే దశకి రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. కష్టమా సులభమా? మరి మనం ఏం చేస్తున్నాం? ఆవిడ ఏదన్నా రోజువారీ జీవితంలో ఎక్కడో ఒక చోట సరిగా జరగలేదనుకోండి, ఆవిడ చేత ఏదో ఒక పని, ఆవిడ మీద మనం ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాం? కోపం వస్తుందో రావడం? మేమనే ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు నీ క్యారేజ్ ఇవ్వడం లేట్ అయిందండి, స్కూల్కి వెళ్ళాలి కదా మరి, ఆ 5 నిమిషాలు ఏదో జాప్యమైంది. అప్పుడు ఏం చేయాలి? గట్టిగా కొట్టడాలు. అప్పుడు ఏమైందంటే ఇంకా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరితో అయినా సరే నీవు ఘర్షణ పడితే పోయేదేమిటి? ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినైనా నువ్వు నిరాకరించినట్లయితే ఏం పోయింది? మనం నిరాకరిస్తున్నావు లేదా? ఎన్ని సందర్భాలు, ఎంతమందితోనో మనకి విభేదాలు. ఆ విభేదాలన్నిటి వల్ల ఏమైంది? ఇప్పుడు బాబాగా చెప్పి మనం ఆచరించలేదు. ప్రేమ అన్నారండి, ప్రేమ అంటే స్పష్టంగా చెప్పారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అదే ప్రేమ. అంటే నేను వీడితో అయితేనే మాట్లాడతాను, వాడితో మాట్లాడతాను. నేను వీడితో అయితేనే స్నేహం చేస్తాను, వాడు చూసి. నాకు వీళ్ళైతేనే సరిపోతాను, వాళ్ళు సరిపో. నాకు ఈవిడే కావాలి, భూలోక రంభ. ఈవిడ నచ్చింది కాబట్టి. అంతకుమించి ఏముంది అక్కడ? ఇంకేముందా? ఈ ప్రపంచంలో అన్ని శరీరాలు ఒకటైనా కాదు, ఆ శరీరం ఉపయోగం కూడా ఒకటే. కొన్ని బాగా తెలివితేటలు, ఈ ప్రపంచంలో ఎవరికి లేదని తెలివితేటలు ఈవిడికే ఉన్నాయి కాబట్టి నేను ఈవిడ ప్రేమించానని అన్నావా? కాదు. కొన్ని మిస్ యూనివర్స్ కాబట్టి ప్రేమించానని అన్నావా? అంటే ఈ మనం చెప్పుకునేటటువంటి కొలతలకి లొంగేది కాదు ప్రేమ. అంటే విశ్వజనీనమైనది ప్రేమ, సార్వజనీనమైనది ప్రేమ, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇది పాటించినప్పుడే మనం ప్రేమ అనే లక్షణం కలిగిన వాళ్ళం అవుతాము. ఒక తల్లి తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి ఒకలాగా ఒకరికి మరొకలాగా చేస్తారా? సమానంగా చూస్తారా? ఏంటండి
మన తల్లిదండ్రులని నలుగురు పిల్లలు కలిసి సమానంగా చూస్తున్నారంట. నాకు తల్లే ఇష్టం, నాకు తండ్రే ఇష్టం అంటున్నామా లేదా? తప్పు కదా కదా. వాళ్ళకి మనం సమానమే అయి ఉన్నప్పుడు మనకు కూడా వాళ్ళు సమానమే అయి ఉండాలిగా. వృద్ధాప్యంలో తల్లి తండ్రిని పిల్లలు సరిగా చూడటం ధర్మమేనా కాదు? ధర్మమేనా? నలుగురు పిల్లలు వంతులు వేసుకుని చూడటం ధర్మం అంటావా? ఎవరో ఒకరు చెరొకరిని పట్టుకుపోవడం ధర్మం అంటావా? మన సినిమాలని ఈ వాళ్ళే, నాకు అన్నే కావాలి, నాకు నాన్నే కావాలి. ఏమైందప్పుడు? పోయింది ఉందా? తల్లి తండ్రి ఎడ మనం ప్రేమ సేవ, ప్రేమతో పాటు సేవ కలిసి ఉంటుందండి. ఈ ప్రేమ సేవ కలిసి ఉంటేనే దానికి ఏమైనా ఉపయోగం. ఈ సేవ లేని ఈ ప్రేమ ఏం ప్రయోజనం లేదు, కుంటిది. సేవ లేని ప్రేమ ఎటువంటిది? కుంటిది. ప్రేమ లేని సేవ గుడ్డిది. గుర్తుపెట్టుకోండి. మనందరం బయట సేవ చేయడానికి వెళ్తున్నామో లేదా ఎక్కడో ఒకటికి వెళ్తాం. నారాయణ సేవనో, మెడికల్ క్యాంప్ అనో, మరొకటనో గ్రామ సేవ అయ్యే రామసేవ ఒక్కో దగ్గరికి వెళ్తామా లేదా? నువ్వు చేస్తూ ఉంటావు సేవలు. అవన్నీ దేనికి కిందకు వచ్చాయి? కానీ వాళ్ళలో మనం ప్రవర్తన ప్రేమతోనే ప్రవర్తించామంటారా? ఏదో ఆ పూటకి వెళ్ళాం కాబట్టి మన పని ముగించుకు రావడానికి వెళ్ళామంటారా? గుర్తుపెట్టుకుంటా ఉంటారా? మీరు నారాయణ సేవ చేశారండి, ఎవరో వచ్చి భోజనం చేశారండి, ఎప్పుడైనా వాళ్ళని గుర్తుపెట్టుకున్నారా? ఎవరు వచ్చారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటి, మనం వాళ్ళకి ఏమైనా సహాయపడగలమా అని ఏమైనా వాళ్ళ గురించి పట్టించుకున్నామా? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. సాధారణంగా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తూ ఉంటారు చాలా మంది, అవునా కదా? వృద్ధులందరినీ తీసుకెళ్లి, పేదవాళ్ళందరినీ తీసుకెళ్లి కంటికి శుక్లాల ఆపరేషన్ చేయించి కళ్ళజోడు ఇస్తూ ఉంటారు. బాబా గారి దగ్గరికి ఒక సంస్థ వాళ్ళు వచ్చారు. స్వామి, ఈ సంవత్సరం మేము ఇదిగో ఇన్ని సందర్భాలలో 1116 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయించాం, కళ్ళజోడు ఇప్పించాం అని చెప్పారు. ఓహో, మంచిది బంగారు, పోయిన ఆదివారం ఏం చేశారు మీరు అని అడిగారు. ఆ ఫలానా చోట చేయించామండి. చేయించిన తర్వాత మీరు వాళ్ళకి జాగ్రత్త తీసుకోలేదు, వాళ్ళు ఎండలో నలనల మాడిపోయారు, మీరు వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టలేదు, సరిగ్గా వాళ్ళని ప్రేమతో ఆదరించలేదు. తద్వారా మీరు ఎవరికైతే ఈ ఆపరేషన్ చేయించి కళ్ళజోడు ఇచ్చామో, మేము బాగా సేవ చేశామని మీరు అనుకుంటున్నారో, వాళ్ళందరూ మీ సేవల వల్ల బాధపడ్డారు. ఆ బాధపడడం ప్రేమ అవుతుందా? ప్రేమ లేని సేవ గుడ్డి. మీరు చేయించుకోవాలనుంది ఆపరేషన్, ఎవరు చేయించుకోవాలన్నారు? ఇంతమందికి చేయించామని అంటున్నారే, మీరు వెళ్ళి మొట్టమొదటి మీ దృష్టి బాగు చేయించుకోండి. ఎందుకని? మీ సేవలో ప్రేమ. అర్థమైందా? కాబట్టి సేవ లేనటువంటి ప్రేమ కుంటిది. దానివల్ల ఏం ప్రయోజనం? కుంటివాడు ఎక్కడికైనా వెళ్ళగలరా? ఎక్కడికి వెళ్ళలేదు. ప్రేమ లేని సేవ, ఈ రెండు కలిసి నడుస్తాయి. అప్పుడే మనలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ 4వ లక్షణం. 5వ లక్షణం ఏంటండి? అహింస. అంటే ఏంటండి అహింస? అంటే ఇప్పుడు బాధపెడుతున్నావా? పెట్టడం లేదా? పెడుతున్నావా? ఇతరులంటే ఇతరులంటే నువ్వు కాకుండా ఎవరైనా వేరేవాళ్ళు. అంటే చీమలు, దోమలు, పులులు, సింహాలు, అంతేనా? బాబా గారి జీవితంలో ఒక సందర్భం జరిగింది. ఏంటి? అందుకే సత్యం శివం సుందరం చదవాలన్నాడు. చిన్న పిల్లవాడు, ఇప్పుడు 20 వయసు. అక్కడ వాళ్ళు ఏదో పక్షులని పట్టుకునేవాడు ఉంటారా? లేదు, పట్టుకున్నాడు.
వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముకుంటారు, వాటి మాంసం తినేస్తారు. వాళ్ళ జీవన విధానం అది. మరి బాబా గారు చూసి సహించలేదు. అయ్యో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైనా సరే మీరు ఈ పక్షులను వదిలిపెట్టవలసిందే అన్నారు. వాళ్ళు వదిలిపెడతారు, వదిలిపెట్టారు. అప్పుడు వారు ఏం చేశారంటే, వారికి కోటి మానవాతీత శక్తులు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? చిన్న వయసులో అలా అన్నారంటే ఫినిష్డ్. ఆ బుట్టలో వాళ్ళు ఏదైతే కట్టేశారో తాళ్ళు, ఆ తాళ్ళని దిగిపోయి పక్షులు ఎగిరిపోయి. మానవాతీత శక్తిని వాడారా వాడలేదా? వాడారు. మంచికి వాడారా చెడుకు వాడారా? మంచిగా వాడారు. హింసకి వాడారా అహింసకు వాడారా? మరి ఎవరైతే అహింసాపరమో ధర్మ, దాని అంటున్న సూత్రం ఏంటి? అహింసాపరమో ధర్మ, అహింసను మించినటువంటి ధర్మం లేనే లేదు. ఇవి ఆచరించిన వాళ్ళకి బాబావారు ఏం చెప్పారంటే, మొట్టమొదట్లో సత్యధర్మ శాంతి ప్రేమ వరకే ఉండేది. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు కాదు నేను చెప్పేది 1960, 70లో చెప్పినప్పుడు సత్యధర్మ శాంతి ప్రేమ 4 ఉన్నాయి. ఈ అహింస ఎవరు పాటించడం లేదు. మీకు కావాలంటే ఉపన్యాసాలు స్వామివారికి చాలా ఉన్నాయి, అందులో చెప్తారు. మీరు బాబాని కనుక అనుసరించే వారే కనుక అయితే 3 తక్షణమే వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? 3. ఏమిటో తెలుసా? 3 చెప్పండి చూద్దాం. ఈ 3 వదిలేస్తేనే మీరు బాబా అనుసరించేవాడు. నేను భజనలు చేసినా ఒప్పుకోను, సేవలు చేశానన్నా ఒప్పుకోను, ఇంకేదో చేశానన్నా అంతకంటే ఒప్పుకోను. ఈ 3 వదిలేస్తేనే నేను ఒప్పుకుంటానన్నా. ఏమిటా 3? ఏమిటా 3? 3 వదిలేయమన్నారు మనం అందరినీ. వదిలేస్తేనే నేను మీ మీద దృష్టి పెడతా, లేకపోతే మీకు నాకు సంబంధం లేదు బో అని నిష్కర్షగా తెగేసి. ఏమిటా 3? ఏమిటా 3? ఏమిటా 3? ఓహో, అది ఈ 3 చెయ్యొద్దన్నారు. ఏంటంటే అది మత్తు పదార్థాలు పుచ్చుకోకూడదు. రెండోది, మరి వాటిలో జీవం ఉందా లేదా? ప్రాణం ఉందా లేదా? ఒక జీవికి మనం నీ ప్రాణాన్ని ఇవ్వమంటే ఇవ్వగలవా? ఆ జీవి బ్రతుకుతుందయా, నీ ప్రాణాన్ని ధారపోయి అంటే పోయగలవా? అమ్మో నేను పోతా కదండి అంటావు. ఇందాకేమన్నావు? నాకు నేనే ఇంపార్టెంట్ అంటే బాబు అన్నావా లేదా? మరి ఒకటి బతికించాలంటే నీ ప్రాణాన్ని ధారపోయాలి. నీ ఆయుష్ తగ్గిపోతున్నాడు. 100 ఏళ్ళు బతికేవాడు 30 ఏళ్ళే బతుకుతావు. మహానుభావులందరూ అలా ప్రాణదానం చేశారు. చాలా మంది బాబా గారు చెప్పినవి చేయలేదని అంటారు. తెలుసా మీకు? అందులో మొదటి ఏంటో తెలుసా? 94 ఏళ్ల వరకు ఉంటామన్నారు, 84 ఏళ్ళకే విడిపోయారు. ఏంటంటే ఆయన చెప్పిందే చేయలేదు. మన మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో ఇలాంటి మాటలు మాట్లాడు. వారి జీవితంలో ఎంతమందికి ప్రాణదానం చేశారు అంటే లెక్కలేనంత మందికి. మరి ఆయన ఆయుర్దాయం తగ్గాలా పెరగాల? తగ్గాలా పెరగాల? ఎలా జరుగుతుంది? తగ్గిపోతుంది. మనకున్న జేబులో అది తగ్గిచ్చేసామండి, జేబులో డబ్బు తగ్గిపోతా లేకపోతా? ఇది కూడా అంతే. అలా అసలు ఈ భూమండలం మీద లెక్క పెడితే ఆయన ద్వారా సహాయం పొంది ఎన్నో కష్టాలలో నుంచి, ఎన్నో సమస్యలలో నుంచి ప్రాణ గండం వచ్చి తప్పించుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎంతమంది అని చెప్పడానికి అసలు లెక్క మీకు సాగు. గట్టిగా సర్వే చేస్తే జనాభా లెక్కలు అంత రాయాలి, అంతేగాని అప్పటి వరకు కూడా అవ్వదు. అంతమందికి ప్రాణదానం చేశారంటే ఎంత శక్తివంతుడై ఉండాలి. మనం ఒక్కరికి ప్రాణదానం చేయలేము, ఒక్కరికి. దానికి నేనే సాక్ష్యం. ఇది విన్నా నేను. ఎన్నేళ్ల వయసులో తెలుసా? 20 ఏళ్ల వయసులో ఇలా ప్రాణదానం చేయవచ్చు, బాబా గారు అలా చేస్తారు అని 20 ఏళ్ల వయసులో విన్నా. నేను కూడా ఓ హాస్పిటల్కి వెళ్ళే ఏదో సందర్భం. అక్కడ ఒక చిన్న అమ్మాయి, ఎంత 3 ఏళ్ల అమ్మాయి 2 ఏళ్ల అమ్మాయి, తీవ్రమైనటువంటి కామెర్లతో జీవన మరణ సమస్య పోరాడుతుంది.
చివరి దశకు వచ్చేసింది. బయట వాళ్ళమ్మ వలవలా ఏడ్చేస్తుంది, విక్టరాలుగా కిందపడి దొల్లేస్తుంది. ఏంటమ్మా ఇంత బాధపడుతున్నావు అంటే, మా అమ్మాయి చివరి నిమిషాల్లో ఉందండి, 2 ఏళ్ల పిల్ల, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని. అయ్యో, వారు అంతమందికి ప్రాణదానం చేస్తున్నారు కదా, నేను ఒక్కరికైనా ప్రాణదానం చేయలేనా? బాబా గారే సాక్ష్యం, బాబా గారిని ఆధారంగా పెట్టుకుంటా, ఇదిగో ఈవిడికి ప్రాణదానం చేస్తా, ఈ అమ్మాయికి నా ఆయుర్దాయంలో ఎంత భాగం ఇవ్వదలుచుకుంటావో ఈవిడికి ఇవ్వు ఈ క్షణమే అని సంకల్పించి, ఆ సంకల్పంతో ఇంటికి వచ్చి, ఇంట్లో మా తాతగారు జపం చేసిన జపమాల ఉంది, వారు రాజరాజేశ్వరి ఉపాసకుడు, ఆ జపమాల వారు వాడారు. ఆ జపమాల మా పూజా మందిరంలో ఉంది. ఆ జపమాల తీసుకుని జపం చేసి, స్వామివారి నామం మనకేమిటి జపం, ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ అనే సాయి గాయత్రి జపం చేసి, మా తమ్ముడు చిన్నపిల్లవాడు, ఎంత అనుకుంటున్నాను, ఫలానా ఈ జపమాల పట్టుకెళ్ళి ఫలానా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక ఆవిడ ఏడుస్తుంటుంది, వాళ్ళ అమ్మాయి ఆ పక్కనే ఉంటుంది, ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను నేను, వెళ్ళి అమ్మాయి మెడలో వేసి రాపోను. మరి వెళ్ళేటప్పుడు నేనేం చెప్పాలి, ఏమొచ్చు నీకు, నాకు లలితా సహస్రనామం అదే చెప్పుకుంటూ వెళ్ళాను. వెళ్ళేది ఆ జపమాల అమ్మాయి మెడలో వేసాడు, డాక్టర్ చేతులు తీసి రాలేడు, పడుకోమన్నాడు. జపమాల మెడలో వేసిన అనంతరం 5 నిమిషాలలో అమ్మాయి పేర్కొంది జీవితం వచ్చేది. ఇప్పుడు ఎవరు సహాయం చేశారు? ఎవరు సహాయం చేశారు? పనిముంటే ఎవరు? మనమంతా ఎవరి చేతిలో పనిముంటు? వారి చేత. ఇప్పుడు నా ఆయుర్దాయం తగ్గిపోయినా నాకేం తగ్గలేదు, ఎవరికి తగ్గిపోయింది? ఖాతా అక్కడ ఖాళీ. నీవు మరొకటికి సహాయం చేయాలని సంకల్పించగానే నీతో నేనున్నానంట, అది లవ్వాలి సర్వ. అవి నీకేమవుతుంది? అనవసరం. అలా అప్పుడు మొదలుపెట్టిన పని ఇప్పుడు 56 ఏళ్ళు వచ్చినాయి. ఎప్పుడు మొదలుపెట్టాయి ఈ పని? 20 ఏళ్ళప్పుడు మొదలుపెట్టే ఈ పని. ఇంత పాఠం చెప్పడం, సహాయం చేయడం. ఏం ఆలోచించుకోనండి నేను అసలు, వెనకాలంగా ఆలోచించుకో. సహాయం చేసేటప్పుడు ఎలా చేయాలంటే, నీవే భగవంతుడు అని సహాయం చేయమన్నారు బాబా. నేను తక్కువ అనుకుంటారు, నీవు ఈశ్వరుడు. భగవాన్ జబ్ దేతా హై తో చప్పడు పాడుకే దేతా. ఒక్కసారి సహాయం చేశాడంటే నీ జీవితానికి సరిపడా సహాయం చేసేస్తాడు, అంటే మళ్ళా అడిగే ప్రసక్తి లేదు ఇక్కడ. అటువంటి బలమైనటువంటి, ఎంత బలం ఉండాలి ఆ విశ్వాసంలో అంటే, వారుండగా నాకేమి భయం. బాబా వారికి ఆశీర్వచనం తెలుసా మీకు? ఎవరికైనా అందరికీ ఆశీర్వచనం వచ్చారు, నేనుండగా నీకేమి భయం అని అందరికీ చెప్పారండి. మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో చేస్తా ఉంటాం కదా, అక్కడికి వెళ్ళాం ఇచ్చేద్దాం సర్వీసులు అంటాం, అదంటాం ఇదంటాం, రకరకాల పరిస్థితులు వస్తాయి. అక్కడ ఏమవుతుందో మనకి తెలియదు. కానీ వారు ఒక్కటే మనందరికీ అభయదానం చేశారు, నేనుండగా నీకే ఎలా భయం, నిర్భయంగా ఉంటుంది. ఇప్పుడు భయం పోగొట్టుకోవడం, నిర్భయంగా జీవించడం మనకు అవసరమా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడిని పరిగెట్టించేది భయమే. అనుక్షణం నేను భయం పరిగెట్టిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ భయం లేకుండా ఉండాలంటే భగవంతుడు ఆశ్రయం. ఎప్పుడైతే భగవంతుడు ఆశ్రయం పొందావో నీకే భయం ఉండదు, జీవితం అంతా నిర్భయం. ఇలా మాట్లాడే సందర్భాలు నా జీవితంలో కొన్ని లక్షల సార్లు వచ్చినాయి. ఇప్పటికి అప్పటి వరకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలుసా, నేనెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇట్లా ఎన్నిసార్లు అసలు నాకు ముక్కు మొహం తెలియని ప్రాంతాలకు ఎన్నిసార్లు వెళ్ళాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అప్పుడు నాకు గుర్తు కూడా లేదు. అలా వారు ఇచ్చారు అవకాశం. మాట్లాడేది నువ్వు కాదు, నువ్వు వచ్చి మైక్. మనతో ఎవరు వచ్చి మైక్, ఇప్పుడు మైక్ మాట్లాడుతుంటే అంతేనా కదా? అలాగే వారి చేతిలో మనం ఎవరు? మైక్. మాట్లాడేది ఎవరు? కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్షణం, ప్రతి శ్వాస మనం ఈ 5 మానవతా విలువలను నిరంతరాయంగా మనం పోషిస్తే, ఇవన్నీ పాటించామనుకోండి, మనకేం ప్రయోజనం? మనకేమైనా ప్రయోజనం ఉండాలో? ఏమైనా చేసామని మనకేమైనా ఫలితం ప్రయోజనం ఉండాలా వద్దా?
ఉండాలా? సమితికి వచ్చారండి, భజన చేశారండి, ఇక ప్రసాదం పెట్టాలా? పెట్టదా? ఏం పెట్టకపోతే రారా? పెట్టకపోతే రారా? విభూతి ప్రసాదాన్ని కనీసం పెట్టచ్చు కదండి. ఏదో పండు ఫలం ఇవ్వక్కర్లా, కనీసం విభూతి ప్రసాదాన్ని పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చుగా, అంతేనా? ఎందుకు పెట్టాలి? ప్రసాదం అయితే ఎందుకు పెట్టాలి? అక్కడ ఇంకో వాక్యంగా ఉంది, అదేం కదా, పెట్టకపోతే నువ్వు హర్ట్ అవుతావు. అక్కడికి వచ్చావంటే భగవంతుడి దగ్గరకు వచ్చావు, నీకేమి ఇవ్వలేదు అనుకోండి, నువ్వు హర్ట్ అవుతావు లేదా? అవుతావు, ఖచ్చితంగా అవుతావు. అవునా కాదు? అయ్యో బాబా గారు అనుకుంటావా లేదా? అంత చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పట్టించుకుంటారు. మీకు తెలుసా, బాబా గారి బర్త్డే వారు ఉన్నప్పుడు ఎంతమంది వచ్చేవారు? ఇప్పుడన్నా వెళ్ళారు అప్పుడు? చిన్నపిల్లలు మేము 1990 నుంచి వెళ్తూ ఉన్నాం. 90 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 34 ఏళ్ళు అయిపోయిందండి ఇప్పటికి. అప్పుడు ఇచ్చారు వాళ్ళు ఆశ్రయం, నారాయణ. ఇంకా అప్పుడు ఆశ్రయం ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఆఖరి శ్వాస వరకు నడుస్తుంది, అదేమి పని లేదు. ఎంత జాగ్రత్తగా నేను చూసుకుంటారయ్యా చెప్తున్నాను. బాబా గారి ఆశ్రయాన్ని పొందితే నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? ఎంత జాగ్రత్తగా చూసుకోవచ్చు చెప్పండి? మీరు ఎవరైనా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు అప్పచెప్పామనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? కంటికి రేప అవసరమా కాదు? అవసరమా? ఎందుకు మనకి? ఎందుకు మనకి? అది లేకపోతే కళ్ళు పనిచేయదు, అవునా కదా? రేపలు ఉన్నంతసేపే కళ్ళు పనిచేస్తాయి, లేదా పనిచేయదు. అలా నేను నిన్ను కాపాడుతాను, నీ వెంట ఇంట వెంట కంట జంట. ఏం చెప్పారండి? ఇంట వెంట కంట జంట. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. నీవు ఒక్కసారి కనుక శరణాగతుడు అయితే నేను నీ ఇంట వెంట కంట జంట ఉంటాను అని అభయం ఇచ్చారు. ఎంతమంది అయినా సరే, ఎంతమంది అక్కడ లెక్కలేదు, మీరు ఎంతమందిని కాపాడగలరు? మిమ్మల్ని కాపాడమని ఎవరైనా అడిగారనుకోండి, మీరెంతమందిని కాపాడగలుగుతారు? ఒక్కడిని కాపాడాలంటే మన వల్ల మన శక్తి చాలు. ప్రాక్టికల్గా నాకు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఒక్కడిని కూడా మనం కాపాడలేం, మన వల్ల కాదు, మన శక్తి చాలు. కానీ లెక్కలేనంతమంది, నో కౌంట్, వీరువాడని లేదు, మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించినా నేను కాపాడుతాను. మీ ఇష్టం. నువ్వు నన్ను సాయిబాబా నక్కర్లేదు, నన్ను అల్లాహు అక్బర్ కాపాడుతాను, ఓ జీసస్ కాపాడుతాను. ఏ రూపాన్నైనా సరే, ఏ భగవంతుడైనా సరే, ఏ ఈశ్వరుడైనా సరే కనుక నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నిన్ను కాపాడు. శరణాగతి కనుక నీకుంటే నీ ఇంట వెంట కంట జంట ఉంటా అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిత్య సత్యమైన వాగ్దానం. నిత్య సత్యం అంటే ఎప్పుడు, ఒకప్పుడు అయిపోయేది లేదు కదా. ఏమండి, మన వాగ్దానం అడ్డు చేస్తున్నాం, మనం ఎవరికైనా ప్రామిస్ చేస్తున్నాం అండి, జీవితం అంతా ప్రామిస్ చేయనంటావా? అప్పటి వరకేనంటావా? సహాయం చేస్తానన్నావయ్యా, నిన్న సహాయం అడిగాడు, చేసేసావు, ఆ ప్రామిస్ అప్పటితో అయిపోయినట్టేనా? జీవితం అంతా చేస్తానంటావా? అప్పుడు తప్పేనా? అయ్యో, ఇప్పుడు అది హెల్ప్ ఎవరు హార్ట్ ఎవరు అవుతుందా? జీవితం అంతా వాగ్దానం చేస్తే హెల్ప్ ఎవరు? జీవితం అంతా ఎవరికి బాధ కలగకుండా చేస్తే హార్ట్ ఎవరు? ఆ శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఎవరిని హత్య చేయగలరు. మన దగ్గర ఎందుకు లేదు? మాట్లాడిన ప్రతిసారి, ఆలోచించిన ప్రతిసారి, ఏ పని చేసినా అది ఎవరికో ఒకరికి హత్య అయ్యేట్టుగా చేస్తుంది, అవునా? మరి అప్పుడు మనకి ఆ దివ్య శక్తి రమ్మంటే వస్తుందా? రాదు కదా. కాబట్టి మనలో దైవీ చైతన్యం వికసించాలంటే హెల్ప్ ఎవర్, అర్జున్ ఎవర్. ఆ అహింసా పరమో ధర్మ అన్నవాడు ఎవరిని బాధించగలడు. అహింసన లక్షణం ఉంటేనే అది సాధ్యం. కాబట్టి ఈ మానవతా విలువలు మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటివి.
ఈ మానవతా విలువలే నీకు ఈశ్వరుడు అనేటటువంటి అనుభవాన్ని ఇస్తాయి. జీవేశ్వర ఐక్యాన్ని నీకు అందించేటటువంటి జ్ఞాన మార్గంగా మారుతుంది. మనందరికీ ఎంతో ప్రేమతో అందించినటువంటి బాబా వారికి శతకోటి నమస్కారాలు.